మొదటి రాజులు 19వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాము. ఏలి అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుంచుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, చాలండి. మరి ఏలియా ఎంత గొప్ప ప్రవక్త మనందరికీ తెలుసు. మరి ఏలియా తర్వాత మరి ఆ ఇశ్రాయేల్ ప్రజలకి ప్రవక్తగా ఉండడానికి ఏర్పాటు చేయబడడానికి ఇక్కడ ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు అంటే అతను ఎలీషా జీవితంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎలీషాను చూసిన తర్వాత ఏం చేస్తున్నాడంటే, ఎలీషా టైంలో ఏం చేస్తున్నాడు ఏలియా చూసినప్పుడు అంటే 12 అరకల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే 12వ అరక తాను తోలుచుండెను అంటే అంత భూమి దున్నుతున్నాడు, అన్ని ఎడ్ల చేత అంటే అతను మామూలు వ్యక్తి కాదు. ఎలీషా ధనికుడై ఉండాలి, మంచి పొలము, మంచి ఉన్నత స్థితిలోనే ఉండాలి. అయితే తన దగ్గర బోల్డ్ మంది పనులు ఉండొచ్చు, ఆ పనివారి చేత ఆ పొలమంతా పని చేయిస్తూ ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా తను అలా కూర్చొని అధికారం చెలాయించేలాగా లేడు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడంటే 12వ అరక తాను తోలుచున్నాడు. అంటే కష్టపడుతున్నాడు అక్కడ కదా, తన పొలం విషయంలో కష్టపడుతున్నాడు. ఏలియా చూసినప్పుడు ఎలీషా ఏ స్థితిలో ఉన్నాడంటే అక్కడ పొలము దున్నుతున్నాడు. వెంటనే ఏలియా ఏం చేస్తాడో తెలుసా, తన దుప్పటి తీసుకొని మరి అతని మీద వేసినప్పుడు అంటే ఏంటంటే తనకి పరిచారకుడిగా తీసుకెళ్తున్నప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఎలీషా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నేను నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని తర్వాత నేను వస్తానన్నప్పుడు ఏలియా సరే అంటాడు. అక్కడ ఒక విందు చేయించి అదంతా అయిన తర్వాత వచ్చి ఏం చేస్తాడంటే ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తన అధికారాన్ని కోరుకోలేదు, ఏమి కోరుకోలేదు. కానీ ఏం చేస్తాడంటే ఏలియాకి ఒక సేవకునికి ఉపచారం చేస్తున్నాడు. ఉపచారం చేసినప్పుడు తను ఎలాంటి జీవితాన్ని అనుభవించాడు, లేకపోతే తన ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడో మనము చూస్తూ ఉంటే తర్వాత చూద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ రాజులు మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే 2వ రాజులు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు గిల్గాలునకు వెళ్ళుచు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా, హల్లెలూయా. ఎంత పరిచర్య చేశాడు, ఎప్పటి వరకు చేశాడంటే కొన్ని రోజులు చేసి ఆపలేదు. యెహోవా సుడిగాలి చేత మరి ఏలియాని మరి ఆరోహణం చేయించబోయే ఆ టైంలో అందరూ చెప్తున్నారనమాట, మిగతా సేవకులు కూడా వచ్చి అంటున్నారు, ఈరోజు మరి ఏలియా గారు ఆరోహణం అవుతారని నీకు తెలుసు కదా అంటే అతను ఏం మాట్లాడలేదు. అయితే ఏలియా అంటున్నాడు, నన్ను అక్కడి నుండి బేతేలుకి వెళ్ళమన్నాడు దేవుడు అంటే వెంటనే ఎలీషా అంటున్నాడు, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు నేను నిన్ను విడవను. సరే ఏలినవాడా నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను, నేను ఇక్కడ ఉన్న భక్తులను చూసుకుంటాను, లేకపోతే ఇక్కడ ఉన్న సంఘాన్ని చూస్తాను, ఇవేం చెప్పలేదు. కానీ యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవను. ఆఖరి క్షణము వరకు కూడా చేసిన పరిచర్య ఎంత గొప్ప స్థితిలో ఎలీషా ఉంచిందో మనం చూద్దాం. తర్వాత నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడు దేవుడు అంటాడు. అక్కడ కూడా అంటాడు యెహోవా జీవంతోడు నేను నిన్ను విడవను. తర్వాత అంటాడంటే అక్కడ పరీక్షిస్తూ ఉన్నాడు అనమాట ఏలియా ఎంతవరకు తను నిలబడగలని. అక్కని నన్ను యోర్దానికి వెళ్ళమన్నాడు అంటాడు. సరే నేను యోర్దాన్ వరకు వస్తాను, ఎందుకంటే యెహోవా జీవంతోడు నిన్ను విడవను అంటాడు. ఇదంతా చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది ఏలియాకి, ఎలీషా నన్ను విడిచిపెట్టడని. అక్కడ యోర్దాన్ నది మీద తన దుప్పటి చేత కొట్టినప్పుడు పాయలైపోయింది. ఎర్ర సముద్రం మోషే కొట్టినప్పుడు పాయలైనప్పుడు తర్వాత మనం చూస్తే ఇక్కడ ఏలియా గారు అద్భుతం చేశారు కదా. అప్పుడు అంటాడు ఏలియా అంటారు ఏమనంటే 9వ వచనంలో, తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో
దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. హల్లెలూయా. సరే, అర్థమైపోయింది, వెనకాల వెంబడిస్తున్నాడు. ఆ వెంబడింపడం ఏమాత్రం కూడా ఎలీషా మానలేదు. తర్వాత ఏలియా చూసి అర్థమై అన్నాడు, నేను తీయబడక మునుపు, నేను పరలోకానికి వెళ్ళక మునుపు నీకేం కావాలి నా నుండి అంటే, ఇక్కడ ఎలీషా ఏం అడగొచ్చు? అయ్యా, నీ తర్వాత నేనే కదా ప్రవక్తని, నన్ను అభిషేకించు, లేకపోతే ఒక 10 మంది సేవకులను పిలిచి నా తర్వాత ప్రవక్త ఈయనే అని ఒకసారి చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే సరిపోద్ది. ఇలాగా ఆలోచిస్తారు మామూలుగా జూనియర్ పాస్టర్స్, లేకపోతే ఎవరైనా పరిచారకులు. కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి. హల్లెలూయా. తన ఆశలు, తన కోరికలు ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే అంత పొలాన్ని, అంత తన తల్లిదండ్రులని అన్ని విడిచిపెట్టేసి వస్తాడు ఒక్క మాటతో. ఏంటి, ఎక్కడికి, నా మీద దుప్పటేసి నేను ఏం చేయాలి, ఇవన్నీ అడిగాడా? ఏమీ అడగలేదు ఎలీషా. కానీ ఏం చేశాడు తెలుసా? వెళ్ళి ఏలియాకి ఉపచారము చేసాను అనే ఒక్క మాట మాత్రం అక్కడ వ్రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ తర్వాత అలాగే జరుగుతుంది. అగ్ని రథముల చేత కొనుపోబడినప్పుడు ఎలీషా అంటాడు, నా తండ్రి ఇశ్రాయేలీయులకు రౌతులను నీవే అన్నప్పుడు దుప్పటి పడుతుంది. వెంటనే ఆ దుప్పటి తీసుకొని నిలబడి వస్తున్నప్పుడు తిరిగి అప్పుడు ఆ దుప్పటి తన దగ్గరికి రాగానే వెంటనే దేవుని ఆత్మ తన మీద నిలిచింది. అది ఎలా చూస్తామంటే, రిటర్న్ వచ్చేస్తున్నప్పుడు సరే అదే యోర్దాను నది మళ్ళీ దాటాలి. వెంటనే తను చేసిన అద్భుతం ఏంటి తెలుసా అంటే, మళ్ళీ ఆ దుప్పటి తీసుకొట్టినప్పుడు మళ్ళా 2 పాయలైంది. హల్లెలూయా. అంతకుముందు ఏలియా ఏ అద్భుతం చేశాడో, తర్వాత తిరుగు ప్రయాణంలో తను చేసిన మొదటి అద్భుతం ఏంటి? 2 పాళ్ళ ఆత్మ వచ్చింది అనడానికి ఒకసారి మనం ప్రతి అధ్యాయం చదువుకుంటూ వెళ్తే నాకు తెలిసి ఏలియా చేసిన అద్భుతాల కన్నా ఎలీషాయే ఎక్కువ చేశాడు. ఎందుకంటే 2 పాళ్ళ ఆత్మ కలిగి ఉంది కాబట్టి ఏం చేశాడు తెలుసా? ఎన్ని అద్భుతాలు ఏలియా చేసినవన్నీ చేశాడు. ఇప్పుడు ఏలియా సారేపతు విధవరాలి కుమారుని బ్రతికించాడు కదా. ఎలీషా ఏం చేశాడు? షూనేమిరాలు కుమారుణ్ణి బ్రతికించాడు. ఎలా బ్రతికించాడు అంటే, చనిపోయిన శవం మీద పారజార్చుకొని ఉన్నాడంట. ఆ గదిలోకి వెళ్ళడానికి భయము. నాకైతే కనీసం ఆ చుట్టుపక్కల ఉండడానికి వెళ్ళడానికే భయం. అసలు చనిపోవడం ఆ పదం వినడానికి నాకు చాలా భయం. నాతో పాటు ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ అక్కడ ఏం జరిగింది తెలుసా? ఎలీషా చనిపోయిన శవం మీద ఎవరిని రానివ్వలేదంటే, తోడుగా ఇంకెవరైనా సేవకుని తెచ్చుకోవచ్చు, ఒక్కడే వెళ్ళిపోయి. ఎంత ధైర్యం అంటే, చక్కగా ఆ శవం మీద అలాగ పడుకొని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? తిరిగి బ్రతికాడు. చనిపోయిన వాళ్ళని సైతం తిరిగి లేపగల శక్తి ఆ 2 పాళ్ళ ఆత్మల ద్వారా తనకి వచ్చింది కదా. మరి నీటిని శుద్ధమైన వాడు ఉప్పు వేసి ఆ నీటిని మంచినీళ్ళుగా చేశాడు. తర్వాత అలాగ చాలా చాలా నయమానికి కలిగిన కుష్టు ఎలా పోయిందంటే, తను ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటే వెంటనే ఏం చేశాడు తెలుసా? తన శరీరం అంట పసిపిల్ల దేహం వలె అయిపోయిందంట. ఒక సేవకుడి మరి భార్య అయిన అంటే విధవరాల కోసం అప్పుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని ఏం చేశాడు ఎలీషా? ఆ కుటుంబంలో గొప్ప అద్భుతం చేశాడు. ఇలాగా మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఆ సేవకుని ఏం చేస్తారు తెలుసా? కొంతమంది యవనస్తులు లేకపోతే బాలురు బోడివాడ అంటే ఎలీషా కంటే బట్టతల ఉండేదంట. ఆ బట్టతల చూసి ఎలీషాకి బోడివాడ అంటున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, అక్కడ చూస్తే మనం 23వ వచనంలో ఉంటుందండి. 2వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. అక్కడి నుండి అతడు బేతేరునకు ఎక్కి వెళ్ళిన ఎలీషాకే అతడు త్రోవను పోవచ్చుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్మని అక్కడ హేళన చేస్తున్నప్పుడు అక్కడ ఎలీషా ఏమీ చేయలేదు. కానీ అడవిలో నుండి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఏం చేసేది తెలుసా? ఒక సేవకుని అక్కడ ఏం కొట్టలేదో తిట్టలేదు, వాళ్ళు ఏం చేశారు తెలుసా? కామెంట్ చేశారు, బట్టతలవాడ లేకపోతే బోడివాడ అన్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆడ ఎలుగుబంట్లు వచ్చి వాళ్ళని తినేసాయి. హల్లెలూయా. అది సేవకులకున్న పవర్. దేవుడు మరి సేవకుల జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటే దేవుడు ఏమాత్రం కూడా కాదు. హల్లెలూయా. వాళ్ళ ద్వారా ఏం జరగకపోవచ్చు, కానీ సమస్తం చూస్తున్న దేవుని దృష్టికి ఏది కూడా మరుగై ఉండలేదు. తర్వాత ఎలీషా చనిపోయిన తర్వాత అంట ఒక శవం అక్కడ ఉంటే శల్యముల కంటే ఎముకలకు తగిలి ఆ శవం అంట బ్రతికిందంట, ఊపిరి పోసుకుంది. ఎంత అద్భుతం! బ్రతికుండగా అద్భుతాలు చేశాడు. చనిపోయిన తర్వాత ఇదంతా ఎలా వచ్చింది తెలుసా? ఊరికే రాలేదు. ఒక సేవకుని వెంబడించడం ద్వారా, ఉపచారము చేయడం ద్వారా, పరిచర్య
చేయడం ద్వారా హల్లెలూయా ఎప్పటి వరకు పరిచర్య చేశాడు, ఎప్పటి వరకు మరి తన యజమానికి లోబడి ఉన్నాడు అంటే ఈ లోకంలోనిది ఏది ఆశించకుండా కేవలము పరలోక సంబంధమైన వాటి అందే ఎలీషా దృష్టించాడు. కాబట్టి యెహోవా జీవంతో నిన్ను వదలను, విడిచిపెట్టను అని స్థిర నిర్ణయం చేత తన మరి ఏలియా గారి చివరి ఆ సమయం వరకు కూడా ఎలీషా అంటి పెట్టుకుని ఉన్నాడంటే ఎంత ప్రేమ కదా, తన సేవకుని మీద, తన యజమాని మీద ఎంత ప్రేమ. తర్వాత ఎలీషా కూడా ఒక సేవకున్నాడు, అతని పేరేంటి? గెహాజీ. మరి గెహాజీ ఏం కోరుకున్నాడో చూద్దాం, త్వరగానే ముగించుకుందాం. ఒకసారి 5వ అధ్యాయం అంతా చూస్తే, నయమాను స్వస్థత పొందిన తర్వాత తనకు బాగైన తర్వాత కొన్ని కానుకలు ఇవ్వాలనుకుంటాడు కదా, ఎవరికి? ఎలీషాకి. కానీ ఎలీషా తీసుకుంటాడా? యెహోవా జీవంతో నేను తీసుకోను. తీసుకోవచ్చు కదా, కానుకే కదా అంటే నయమాను ఇచ్చేది ఏది కూడా తను ఆశించలేదు. అప్పుడు ఈ గెహాజీ అనుకుంటాడు, 20వ వచనంలో చూస్తే 5వ అధ్యాయం 20వ వచనంలో, అంతటి దైవజనుడని ఎలీషాకు సేవకుడు గెహాజీ, సిరియానుడని ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయినా. నా యజమానికి మనసు లేదు. ఎలీషా ఎందుకింత మరి ఇలాంటి ఆలోచన చేశాడు? చక్కగా వాళ్ళు అన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చారు కదా, ఏమైంది? తీసుకొని ఒక పక్కన పెట్టొచ్చు కదా, ఎందుకు వద్దన్నాడు? నా యజమానునికి మనస్సు లేదు, కాకపోతే నాకు ఆ మనసు ఉంది. ఏ మనసు ఉంది? ఈ లోకంలో ఉన్న వాటిని తీసుకునే మనసు నాకుంది కదా, యెహోవా జీవంతో నేను వెళ్తాను అని చెప్పేసి వెనకాల పరుగులు పెడుతున్నప్పుడు ఆ రథము నాపి నయమని అంటాడు. ఏం కావాలి అంటే ఇప్పుడు అక్కడ కూడా ఒక అబద్ధం చెప్తాడు. ఏం చెప్తాడు? ఇప్పుడే ఒక ఇద్దరు యవనస్తులు మరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ లేదు, కాబట్టి కొంచెం ఏదన్నా మీ దగ్గర ఉన్న వస్త్రాలు కానీ మీరు తీసుకొచ్చిన కానీ కొన్ని ఇమ్మన్నారంటే నయమని అంటాడు, మీకు అనుకూలం అయితే ఇంకెక్కువగానే తీసుకోమని పనివాడ మరి వెనకాల వేసినప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఆ గుమ్మం వరకు వస్తాడు. నిజంగా యథార్థత ఉంటే అది డైరెక్ట్గా ఎలీషా ముందు తీసుకెళ్ళొచ్చు, కానీ తన చేస్తున్న పని దేవుని దృష్టికి వ్యతిరేకమైంది. అది తీసుకోవడం ఎలీషా కూడా ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి అది తీసుకెళ్ళి లోపల దాచుకొని ఏమి తెలియనట్టు వచ్చి ఎలీషా ముందు నిలబడతారు. ఆ అధ్యాయం చివరిలో ఉంటుంది. ఎలీషా అంటాడు, నువ్వు ఎక్కడికి అడిగినందుకు ఎచ్చటికి పోలేదు, నీ దాసుడే నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను కదా అంటే ఎలీషా అంటాడు, రథము రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ వెంటనే ఏం జరిగింది తెలుసా? గెహాజీకి ఒళ్ళంతా కూడా మంచు వలె తెల్లగా అయిపోయిందంట. కుష్ఠంతో ఎలా సంపాదించుకున్నాడని తనే కాదు, తన సంతతి అంతటికి కూడా కుష్ఠరోగం వచ్చింది. ఏం చెప్తున్నాడు ఎలీషా అంటే, నువ్వు వెళ్ళినప్పుడు అవి సంపాదించుకోవడానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళావంటే గెహాజీ ఏం చెప్తున్నాడు? నేను ఇక్కడే ఉన్నాను ప్రభు, ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను యజమానుడు అన్నప్పుడు ఎలీషా అన్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు, లేకపోతే ద్రాక్ష తోటలు డబ్బు సంపాదించుకోవడానికి ఇది సమయమా? అలా అయితే నేనే తీసుకుందును కదా, కానీ నా మనసు అలాంటి మనసు కాదు. తన హృదయం ఎటువైపు అని తెలుసా? దైవ చిత్తానుసారంగా ఉంది. మరి గెహాజీ మనసు ఎలా ఉంది తెలిసే? లోకానుసారంగా ఉంది. మరి గెహాజీ ఎలీషాకు పరిచారకుడు, ఎలీషా ఏలియాకి పరిచారకుడు. మరి నమ్మకంగా ఉంటే గెహాజీని అడుగుండొచ్చు, అలాగే చివరి వరకు ఉంటే నీకేం కావాలి అంటే, ఇక్కడ గెహాజీ 2 పాళ్ళు అడిగాడు కదా, 4 పాళ్ళు నీ ఆత్మలో నాకు ఇవ్వంటే ఖచ్చితంగా 4 పాళ్ళు ఇచ్చిను. ఇంకొక 2-3 అధ్యాయాల అద్భుతాలు మనం చదువుకుంటూ ఉందాం. కానీ ఈ అధ్యాయంలోనే తన జీవితం ఎలాగ ముగించబడిందంటే రోగముతో. ఎలాగంటే సర్వకాలము నీకును నీ సంతతికిని. హల్లెలూయా. తప్పు ఎవరు చేశారండి? గెహాజీ చేశాడు. కానీ శిక్ష ఎవరికి? తన సంతతి అంతటికి వచ్చింది. మనతో పోతుంది. మనం ఒక్కడమే తప్పు చేసాము, మనం తప్పించుకుంటాం, మనం చూస్తున్నామేమో, కానీ మనం చేసిన తప్పులు మన సంతతికి, మనకు కుటుంబానికి కూడా వర్తిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండరు. ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా మన జీవితాలు మారకపోతే
ఇక్కడ గెహాజీ ఎలాంటి స్థితిలో ఉన్నాడు అదే స్థితిలో మనము ఉంటాము. దేవుడు అన్నాడు ఉమ్మి వేస్తాను అంటున్నాడు దేవుడు నులివెచ్చనుగుంటే. ఇక్కడ ఎలీషా లాంటి ప్రార్థనా పరుడితో ఇలాంటి గొప్ప వ్యక్తితో సహవాసం చేస్తున్న గెహాజీ జీవితం ఎటు తన మనసు ఎటు తిరిగిపోయింది? ఈ లోకం సంపాదించుకోవడానికి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించాడు కాబట్టి తన ఆ వ్యాధిని, ఆ కుష్టాన్ని, లేకపోతే ఆ శాపాన్ని తను పొందుకున్నాడు. కానీ ఎలీషా ఏలియాకి ఎలాంటి పరిచర్య చేశాడు తెలుసా? తన చివరి వరకు నిన్ను విడువను. హల్లెలూయా. ఒక్క మాటతో వెంబడించమనగానే తనకున్న పొలమును లేకపోతే తల్లిదండ్రులు అంతటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఏలియాకి ఉపచారము చేయడానికి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీకేం కావాలి అన్నప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లు, లేకపోతే నీకున్న ఈ సంఘము, లేకపోతే నీకున్న భక్తులందరూ ఎంతమంది నువ్వంటే నమ్మకంగా ఉన్నారు కదా, వాళ్ళందరికి ఒక్కసారి నన్ను నువ్వు పరిచయం చేయి, లేకపోతే నీ తర్వాత నేనే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇవ్వని. ఈ లోక అధికారం కోసం ప్రాకురాడలేదు కానీ ఏమన్నాడు? నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు దయచేయమన్నాడు. కాబట్టి అది ఎలాంటి ఆశ తెలుసా? దైవ చిత్తానుసారమైన ఆలోచన, అది దేవునికి ఇష్టమైంది. కాబట్టి వెంటనే ఎలీషా ఆత్మను పొందుకున్నాడు. బ్రతికుండగా మేలు చేశాడు, ఇతరులు మేలు చేశాడు, అద్భుతాలు చేశాడు. తను చనిపోయిన తర్వాత కూడా ఏం జరిగింది తెలుసు? అద్భుతాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ గెహాజీ అది నిలబెట్టుకోలేకపోయాడు. దేవుని వైపు తన దృష్టిని ఉంచుకోలేకపోయాడు. ఈ లోకమైన మనసు, ఈ లోకానుసారమైన మనసును కలిగి ఉన్నాడు. కాబట్టి తన ధనాన్ని, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ ప్రేమించాడు. కాబట్టి ఏంటి పొందుకున్నాడు తెలుసు? శాపాన్ని, దేవుని మరి ఆ ఆశీర్వాదాన్ని, లేకపోతే మరి ఎలీషా మరి ఆత్మలో కలిగిన పాళ్ళు ఈ గెహాజీ మీదకి రాలేదు. కానీ కడ వరకు నమ్మకంగా స్థిరంగా పరిచర్య చేసినందుకు ఎలీషా జీవితం కోసం, లేకపోతే ఏలియా గారి కోసం, కొంతమంది భక్తుల కోసం, మరి మోషేకి ఉపచారం చేసిన, లేకపోతే పరిచారకుడుకున్న మరి యెహోషువ ఎంత ఆశీర్వదించబడ్డాడు. తన తర్వాత ఇశ్రాయేలీలకి ఎలా ఉన్నాడు? ఒక మార్గదర్శకంగా ఉన్నాడు, అభిషేకం పొందాడు. కానీ ఇక్కడ గెహాజీ పరిస్థితి అలా లేదు. కానీ శాపాన్ని కొని తెచ్చుకున్నాడు, అక్కడి నుండి వెళ్ళగొట్టబడ్డాడు. ఒకసారి రాత్రికాల సమయంలో మనం ఆలోచించుకుంటే ఇది చిన్న తప్పే కదా, చిన్నదే కదా, ఏముంది, వెళ్ళాడు వచ్చాడు, ఒక చిన్న కానుక తెచ్చుకున్నాడు అని అనుకోవచ్చు. కానీ అదే దేవుని దృష్టికి విరోధమైనది. ఒక సేవకులు వద్దన్న తర్వాత ఆ పని చేసినందుకు గెహాజీ జీవితం ఎలా అయిపోయింది? ఒక ఎలీషాని ఒక బోడివాడ లేకపోతే బట్టతలని ఒక చిన్న హేళన చేసినందుకు ఏమైంది కదా? చాలా జాగ్రత్తగా ఉండాలంటే సేవకులతో. నేను కూడా చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే, అందరికీ తెలుసు, ఎవరైనా పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్పినా, ఎవరన్నా పాస్టర్ గారు ఎలా ఒక ఏదైనా చేసినా కానీ ఇంటికి వచ్చి అలాగే యాస్టీజ్గా దించేసేదాన్ని, అంటే మిమిక్రీ చేసేదాన్ని. వాక్యం ఆయన ఎలా మైక్ పట్టుకున్నాడు, ఎలా చెప్పాడు, ఏమి. కానీ దేవుడు నన్ను గద్దించినప్పుడు దేవునికి లోబడ్డాను. తర్వాత చెప్తున్నా కానీ ఏదైనా మనోళ్ళనైతే నేను సరదాగా అలాగ అంటాను. కానీ ఎవరన్నా పాస్టర్ గారు ఇలాగ అన్నారే చేయాలంటే నాకు చాలా భయం వేసేస్తుంది అనమాట. ఎందుకంటే దేవుడు గద్దించినప్పుడు దానికి మనము లోబడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సేవకులంటే ఆషామాషి కాదు. మరి ఆడ ఎలుగుబంట్లు వచ్చి చీల్చేసేంత కోపం వాటికి ఏంటి? ఏం తెలుసా? అక్కడ ఎలీషా ఏమాత్రం కూడా వాళ్ళని శిక్షించాలనుకోలేదు, ఏమనుకోలేదు. కానీ శపించగానే ఎక్కడి నుండి వచ్చాయో తెలియదు, కానీ అక్కడే వాళ్ళు సంహరింపబడ్డారు. అంటే దేవుని చేతిలోనికి అది వెళ్ళినప్పుడు, ఈ పగ లేకపోతే ఇదంతా కూడా దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు ఆయన చేతిలో నుండి విడిపించుకోబడడం చాలా కష్టం. ఆయన చేతిలో పడుట భయంకరం. కాబట్టి రాత్రికాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం, అలాగే జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.